ఆయన రేలంగి మావయ్యలా నటిస్తున్నాడు. ముందుగా బ్లాక్ మాస్క్ మీద భరణి ఫోటో పెట్టాడు హరీష్. భరణి గారిని నేను బాగా గమనించాను. ఇన్ఫ్లుయెన్స్ అనే పేరుతో అందరినీ ఆయన మ్యానిపులేట్ చేయగలరు. అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు. ఆయన ట్రూ సైడ్ నేను చూశాను సార్. అందుకే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు దానికే స్టిక్ అయి ఉన్నాను. అందుకే నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడొచ్చి ఆయన హగ్ చేసుకున్నా ఏం చేసినా కూడా నేను ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. ఆయన మాస్క్ వేసుకొని ఉన్నారనుకుంటున్నా. మీరన్నారు కదా రేలంగి మావయ్య, అది కరెక్ట్ అంటూ హరీష్ చెప్పాడు. నా మీద అరిచిన ఇమ్మాన్యుల్. ఆ తర్వాత బ్లాక్ మాస్క్ మీద ఇమ్మాన్యుల్ ఫోటో పెట్టాడు. సార్, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ లో ఆయనకి నాకు గొడవ జరిగినప్పుడు ఒక ట్రూ సైడ్ చూసాం కదా సార్. అది నా మీద తప్ప మిగతా ఎవరి మీద ఆయన చూపించలేదు. అందరితో ఫ్రెండ్లీగా ఉందాం, కలిసి వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటారు. కానీ ఆయన నిజ స్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది అని హరీష్ అన్నాడు. ఈ మాటలకి ఏమో సార్, నేనైతే జెన్యున్ గానే ఉన్నాను. ఆయన అభిప్రాయం అది అంటూ ఇమ్ము రిప్లై ఇచ్చాడు.